హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్. మనం ఇవాళ మళ్ళీ పొద్దుగానే లేచి మా బాబాయ్ దగ్గరికి వచ్చినాం కొరమడ ఫిషింగ్ చేయడానికి. సో ఈ ప్లేస్ చూడండి, మంచిగా ఉంటుంది ప్లేస్ మాత్రం. కొరమటలు మాత్రం చాలా ప్లెంటీ ఉంటాయి, బగ్గు ఉంటాయి ఇక్కడ కొరమటలు. సో మనం కొరమడ పట్టడానికి వచ్చినాం. చాలామందికి ఎట్లా పట్టనో తెలియదు. చాలామంది కొత్త సరే బిగినర్స్ అయినా సరే ఏ రాడ్స్ యూజ్ చేయాలి కొరమటకి, ఏ రీల్ యూజ్ చేయాలి, ఏ లైన్ యూజ్ చేయాలి, ఏ ఫ్రాక్స్ యూజ్ చేస్తే పడితే ఏ కప్పలు అని చాలామంది నన్ను క్వశ్చన్ వేస్తూ ఉంటారు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను వాడేది వచ్చేసి లుకానా బ్రాండ్. లైట్ వెయిట్ ఉంటుంది, లాంగ్ క్యాస్ట్ బాగా అవుతుంది. బైట్ క్యాస్టింగ్ రాడ్కి ఇట్లా స్వింగ్ చాలా ఇంపార్టెంట్ స్వింగ్కి. సో స్వింగ్ చేస్తే తొందరగా వెళ్ళిపోతుంది. ఇది లుకానా ప్రిడేటర్. కాస్ట్ వచ్చేసి 2200. బార్గెన్ చేస్తే అంతే 2100కి వచ్చేస్తుంది ఇది లుకానా బ్రాండ్. సో రీల్ వచ్చేసి లుకానా ప్రిడేటర్. లాంగ్ క్యాస్ట్ బాగా అవుతుంది. లాంగ్ క్యాస్ట్ ఎంత దూరం అవుతుంది అంటే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ 100 meters, 95 meters, 110 meters ఇట్లా. అంటే లైన్ మీద ఆధారపడి ఉంటుంది. లైన్ ఎంత 0.28 mm, ఇంకా తక్కువ అయినా సరే ఎక్కువనా లైన్ మీద ఆధారపడి ఉంటుంది. సో నేను వచ్చేసి వాడే లైన్ వచ్చేసి 0.28 mm. లాంగ్ క్యాస్ట్ బాగా అవుతుంది, మంచి కెపాసిటీ ఉంటుంది. ఈజీగా నాకు తెలిసిన మటుకైతే నేను రౌ ఫిష్లో అయినా సరే 3-4 kgs వరకు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన 3-4 kg వరకు ఆపుతుంది, కానీ ఇంకెక్కువనే ఆపుతాట. సో మనం ఎప్పుడు టెస్ట్ చేయాలి. మాన్స్టర్ క్యాట్ ఫిష్ పట్టినప్పుడు ఇట్లా సేమ్ ఇదే, అది 6.5 kg 7 వరకు ఉంది, అది ఇట్లా ఆపింది. సో మంచిది అన్నమాట ఇది. అంటే వాటర్లో పడి చాలా కొన్ని ఏమవుతాయి అంటే జంగు బట్టి తెగిపోతాయి అనమాట. ఇది అట్లా కాదు, చాలా రోజులు ఉంటుంది. సో స్వాట్ ఫిష్ లైన్ 450 రూపీస్ ఉంటుంది. లుకానా ప్రెడేటర్ రీల్ వచ్చేసి 2600 ఉంటుంది. సో నేను యూజ్ చేసే ఫ్రాగ్స్ కప్పలు మెయిన్ ఇది ఒక బ్లాక్ ఫ్రాగ్. కొన్ని ప్లేస్లలో బాగా అట్రాక్టివ్ ఉంటుంది. ఇది టేల్స్ కొంచెం నేను కట్ చేసిన, ఎక్కువ ఉంటే సరిగ్గా మింగదు కాబట్టి. సో ఇవి దుష్మన్ ఫ్రాగ్, నేను వాడేది ఎక్కువ ఇదే. నా ఫేవరెట్ ఫ్రాగ్స్ ఇవి 2. సో ఇది 250 రూపీస్, ఇది 130 రూపీస్, 100 రూపీస్కి వచ్చేస్తుంది. మీకు ఇది కావాలనుకుంటే, సో ఫ్రాగ్స్ కావాలనుకుంటే గజ్వెల్ ఏరియాలలో ఉండే వాళ్ళకి చెప్తున్నా, గజ్వెల్లో మంచి షాప్ ఉంది, మంచి డిస్కౌంట్ ఇస్తారు. మన డేవిడ్స్ నేకెడ్ ఫిషింగ్ అని మన ఛానల్ చెప్పండి, కంపల్సరీ డిస్కౌంట్ ఉంటుంది. నాకు చాలా మంచి డిస్కౌంట్ ఇచ్చిండు తన అన్న. సో ఆ షాప్ నేమ్ ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ లింక్లో మీకు పెడతాను. సో ఇవి ఫ్రాక్స్ మనం చూద్దాం ఇప్పుడు ఎట్లా ఫిట్ చేసుకోవాలని. ఏం లేదు, 2 రాడ్స్ ఉంటాయి, ఫిట్ చేసుకోవాలి. జస్ట్ లైట్గా ఇట్లా పెట్టేసుకోవాలి అంతే. గట్టిగా పెడితే రానే రాదు, ఇక గుంజలేక కావాలి. మరి ఫిట్ చేసిన ఇది నాట్, నేను చాలా వీడియోస్లో చెప్పిన ఈ నాడు ఎట్లా వేసుకోను అని. కొరమాటలకు పోయినప్పుడు ఏం చేయాలంటే తొందర వాటర్ దగ్గర పోయి వేయదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ టైంలో అయినా సరే అంచుకొస్తాయి అవి. ఫుడ్ వెతుకోవడానికి ఇట్లా అంచుకొస్తాయి తినడానికి ఏమన్నా. సో మనం కొంచెం దూరం నుంచే క్యాచ్ చేయాలి. ఒకవేళ మీరు స్పిన్నింగ్ రాడ్తో వేస్తే ఏమైతే కొంచెం జాగ్రత్త వేయాలి, రీల్ తొందరగా ఖరాబ్ అవుతుంది. సో నేను బ్లాక్ ఫ్రాగ్ యూజ్ చేస్తున్నా ఫస్ట్. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఇది యూజ్ చేస్తా, లేదా దుష్మన్ ఫ్రాగ్ గ్రీన్ కలర్ యూజ్ చేస్తా. కొన్ని ప్లేస్లలో కలర్ యూజ్ చేయాలి. ఈ ప్లేస్లో అయితే కలర్స్ బాగా యూజ్ చేయాలి. ఈ ప్లేస్లో వాగులలో మాత్రం దుష్మన్ ఫ్రాగ్ లేదా బ్లాక్ ఫ్రాగ్. సో మనము ఇట్లున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ గేర్స్ గురించి చెప్పు. మనము అన్నీ ఫిట్ చేసుకున్నాక ఇట్లా ఇచ్చి పెడితే లూజ్ మెల్ల కిందికి రావాలి. చూపిస్తా, ఇప్పుడు ఇగో చిక్కువాలి. ఇక్కడ చూపిస్తా, ఇట్లా ఇచ్చి పెడుతున్నామా వెళ్తుందా కిందికి. ఇగో ఇక్కడ చిక్కు కావద్దు. ఇప్పుడు చిక్కు ఎట్లా అయితే చూపిస్తాను నీకు. లూజ్ పెట్టినాం దాన్ని, ఇంకా ఇగో చిక్కు అవుతుంది అది. ఇగో చిక్కు అవుతుంది అది. ఇగో చిక్కు అవుతుంది, చిక్కు అవుతుంది. సో ఇది చిక్కు అవుతుంది కదా, మనకు ఫస్టే తెలిసిపోతుంది అంటే రీల్ అనేది సరిగ్గా లేదు. మంచి సెటప్ చేసుకోవాలి దీన్ని. ఇట్లా తీసేసి ఇట్లా చుట్టేసుకోవాలి. ఇక్కడ సైడ్ నాబ్ ఉంటుంది, నాబ్ అనేది టైట్ పెట్టుకోవాలి కొంచెం. నాబ్ ఇది నాబ్ ఇది టైట్ పెట్టుకుంటే ఏమైతే అంటే ఇట్లా రీల్ ఇచ్చినప్పుడు కిందికి పోయి భూమి కాంతిగా, భూమి కానప్పుడు చిక్కు పడద్దు. ఒకవేళ చిక్కు పడితే
కొంచెం టైట్ చేసుకోవాలి. ప్లస్ ఇది గేర్స్ లాంగ్ క్యాస్ట్ చేయాలనుకుంటే 1-2లో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు 2లో పెట్టుకుంటా, 2కి 1కి మధ్యలో పెట్టుకుంటా. ఆరో మార్క్ చూడండి, 1కి 2కి మధ్యలో ఉంది. లాంగ్ క్యాస్ట్ అవుతుంది బాగా ఇది. సో 5-6 అంటే లాంగ్ క్యాస్ట్ పోదు, కొద్దిగా దూరంలోనే పడుతుంది అనమాట. కొద్దిగా దూరం అంటే నువ్వు కాలువలలో పోయినావు, కాలువ చిన్నగా ఉంది అంటే 5 నెంబర్ పెట్టుకోవాలి. 5 నెంబర్ పెట్టుకుంటే అంత దూరమే పోతుంది. ఆ గడ్డ ఒకవేళ మనకు 10 స్క్వేర్ యార్డ్స్ 10 గజాలు 10 గజాలు మాత్రమే పోతుంది 5-6లో పెట్టుకుంటే. ఎందుకంటే అక్కడ సైడ్ ఏమైనా చెట్లు ఉన్నా చెట్ల మీద పడదిగా. 5-6 నువ్వు ఎంత గట్టిగా ఇస్తున్నా సరే ఆడనే పడుతుంది అది. సో 2 అయితే లైన్ ఎంత ఉందో అంత మొత్తం పోతుంది. సో మనం చూద్దాం. జస్ట్ ఏం లేదు, ఇది మెయిన్ బైట్ కాస్టింగ్ రాడ్కి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా థంబ్ ప్రెస్ ఓపెన్ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా తీయాలి. చిక్కుపడ్డది చూడండి, చిక్కుపడ్డది అంటే నార్మల్ గట్టి గుంజదు, నార్మల్ ఇట్లా గుంజేసేయాలి. గట్టి గుంజి ఏమైతే అంటే ఈ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, రాదు. ఇదే వచ్చే లైను లోపలికి వెళ్ళిపోతుంది, చిక్కు అవుతుంది, అసలుకే రాదు. స్వాట్ ఫిష్ లైన్ 450 రూపీస్ వేస్ట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే స్మూత్గా తీయాలి ఇట్లా. మళ్ళీ చిక్కుపడ్డ చూడండి, ఇట్లా చిక్కుపడ్డప్పుడు గట్టిగా అనొద్దు, మెల్లగా తీయాలి. ఇట్లా నార్మల్ ఇట్లా పైన పెట్టరా కొంచెం, ఇట్లా నార్మల్గా తీయాలి. ఇట్లా గట్టిగా అంటే ఏమవుతుంది అంటే ఉన్న లైన్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఎంతవరకు చిక్కుందా మొత్తం మెల్లగా తీసేయాలి. ఓకే అలవాటు అయితే చిక్కుపడది. సో నేను ఏం చేస్తానంటే నాబ్ ఇంకొంచెం టైట్ పెట్టుకుంటా. నాబ్ టైట్ పెట్టుకొని ఇది టైట్ పెట్టుకున్నా, ఎందుకంటే ఫోర్స్ ఇరుస్తున్నా, హెవీ వెయిట్ లేదు కాబట్టి. చూసిరా నాబ్ టైట్ పెట్టుకోగానే ఎక్కడికి బ్రో చాలా మంది ఒక 3-4 మెంబర్స్ అన్ని పిచ్చి కామెంట్స్ పెడుతూ బ్రో మీరు ప్రొఫెషనల్స్ కాదు అది అని. నేను డిస్క్రిప్షన్ ఆల్రెడీ పెట్టినా బ్రో మేము ప్రొఫెషనల్ కాదని. అట్లా మీరు ప్రొఫెషనల్ అయితే వచ్చి నేర్పి బ్రో, మాకు దాని ఏం లేదు, ఇంకా నేర్చుకుంటాను నేను. ఇక్కడ కొరమాట జబర్దస్త్ స్ట్రైక్ ఇస్తుంది బ్రో, కానీ అది ఏంటంటే అస్సలకే మింగతలేదు, కప్పాడ వాటర్ మీద ల్యాండ్ అయితే లేదు, అది ప్రాబ్లం మెయిన్. ఇక్కడ ఉన్న కొరమాట దగ్గర ఒక 5-6 టైమ్స్ స్ట్రైక్స్ ఇచ్చింది బ్రో, అయినా కానీ హుక్ కాలేడా. ఈడున్న కొరమాట మస్తు యాష్ట తెప్పిస్తుంది బ్రో. ఇట్లా కాదు, దీని పని తర్వాత చెప్తా, ఒక 5 నిమిషాల తర్వాత అని వేరే సైడ్ వేసిన కప్పని. ఈడున్న కొరమాట చేపలు అయితే అసలుకి ఎట్లుండాలి, రోషం కలిగి ఉండాలి బ్రో. అవి 5-6 టైంలో స్ట్రైక్ ఇస్తుంది కానీ అస్సలే మింగతలేవు. గిడ 2 సార్లు వేసిన వాళ్ళు చిన్న అయితే ఘోరం కొట్టింది గిడ. ఈడ ఒక 5-6 టైమ్స్ ఒకటే తానేసి అప్పుడైతే స్ట్రైక్ చేస్తున్నాయి బ్రో, అంతవరకు ఇస్తలేవు అసలు కిడ. ఇక్కడ చిన్న కొరమాట బ్రో నాకు కుక్ అయింది, ఎట్లా 6 లేచింది అది చూడండి. పవర్ వెట్ గుంజులు కొనిస్తే 10 మలకలు తిరిగింది బ్రో ఇది. చిన్న ఫిష్ మంచి ఎక్కింది అది, చిన్న ఫిష్ ఇది గిట పడుతుంది. ఎంత ఉంది అసలుకి ఇది? 200 గ్రాములు వచ్చాది. ఇసి పెడతా, నేను ఇసి పెట్టు జరా, ఇలానే ఇసి పెడతా. ఇంత నేను కడుగుడు వేస్ట్. చిన్న ఫిష్ చిన్న ఫిష్ బ్లడ్ పోతుంది అయినా వర్షాకాలం మరకల మళ్ళా అప్పటికి మనమే పట్టుకోవడం, దీన్ని పెద్దగా అవుతుంది. సో క్యాచ్ అండ్ రిలీజ్ చేద్దాం. చిన్న కొరమాట పట్టగానే మళ్ళీ పాత దగ్గరకు వచ్చిన బ్రో, ఇక్కడ 5-6 టైమ్స్ స్ట్రైక్ ఇచ్చింది కదా, దాని పని ఎట్లన్నా వేద్దామని మళ్ళీ వేసినాయిడా. ఇక్కడ మళ్ళీ వేసిన లేదా ఉర్రుకోసి కొడుతుంది బ్రో కొరమాట. దాన్ని కొట్టే విధానం చూడు బ్రో, వాటర్ ఎట్లా వదులుతున్నాయో ఇక్కడ. ఆడ గడ్డి బగ్గుండడం వల్ల అస్సలే మింగనీకి వస్తలేదు బ్రో దానికి.
ల్యాండింగ్ సరిగా లేదు బాబాయ్, ఆడ గడ్డి ఉంది. నాకు దాదాపు 10-15 సార్లు స్ట్రైక్స్ ఇచ్చినాయి బ్రో కొరమాటలు. అస్సలు హుక్ అయితే లేవు, గడ్డి ఫాల్ట్ అనుకుంటే ఈడ. వేసింది బాబాయ్. ఓకే లైట్ ఉంటే పోతా. ఉన్నది 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 గడ్డ ఎక్కింది. గడ్డ ఎక్కింది. ఇలా నాకు జబర్దస్త్ స్ట్రైక్ ఇచ్చి హుక్ అయింది బ్రో. అదే టైంలో నా ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అందుకనే వీడియో మొత్తం తీయలేకపోయినా. ఇక వీడియో ఫోన్ తీసేదాకా ఆగితే అది కొరమాట మిస్ అవుతుంది బ్రో, అందుకని గుంజిన. గడ్డకి రాగానే వీడియో తీసిన మా అన్న. 15-20 సార్లు స్ట్రైక్స్ ఇచ్చినాయి వాళ్ళు, ఒక్కసారికి ఇట్లా మునగలే. ఆఖరికి అయ్యో అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఒక్కటే హుక్ అయింది. ఇట్లా తీస్తే ఎట్లా చేస్తా చూడండి, అయిపోయా. తెగిపో జర. నేను అదే అంటున్నా. అసలు పట్టుకొని ఇస్తుంది ఇప్పుడు. అలా ఇంకోటి ఉందా ఆడ ఇక్కడ సైడ్. చాలా సేపు నుంచి ఒకటే అనుకో గంట ఒకటే తీరుగా అబ్బా చేతులు గుంజి నాకు అప్పటి నుంచి. సో మంచి స్ట్రైక్ అయితే చూడండి ఎట్లా నల్లగా ఉందో. బ్లాక్ స్నేక్ తెచ్చిన ఇదే మనం వెయిట్ చెక్ చేద్దాం. ఓ ఎంతసేపు అంటే అంతసేపు. దీనికి అసలు మింగగానే అసలు ఛాయిస్ వేయాలి అసలుకి, వేసి గుంజేసిన. ఆల్ జీరోస్ ఉన్నాయి. సో కేజీలు ఉంది. $880 grams, 900 grams ఉంది అనుకో, 20 తక్కువ. సో మంచి ఫిష్ ఇది, మామూలుగా లేదు. ఎన్నిసార్లు తిప్పలు పెట్టింది తెలుసు ఆడ. సరిగ్గా గడ్డి ఇలా ఫ్రాక్ అనేది కానీ సరిగ్గా ల్యాండింగ్ అయితే లేదు వాటర్ మీద. సో ఆఖరిగా చాలా పెద్దగా ఉంది సైజులో. సో మంచి ఫిష్. ఇంకోటి ఉంది ఆడ చేపలు మింగింది. ఇంకా మంచి మంచి పెద్ద అడ్వెంచర్ వీడియోస్ మేము పెడతాం బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బ్రో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ బ్రో. థ్యాంక్ యూ.